నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కవిత. భవిష్యత్తులో తాను చేయబోయే అక్రమ వ్యాపారాలు, అవినీతి కార్యకలాపాలకు ఒక రక్షణ కవచం ఉండాలని ముందస్తుగానే జాగ్రత్త పడ్డ రామోజీరావు ఈనాడు అనే పత్రిక పెట్టారు. తన వ్యాపారాల్లో ఏ అక్రమం వెలుగు చూసినా విచారణకు వస్తే చాలు పత్రికా స్వేచ్ఛపై దాడి జరిగిపోతుందంటూ యాగి చేయటం రామోజీ మార్క్ డ్రామా. పత్రికనే కాదు, రాజకీయాలను తన వ్యాపారాలకు అనువుగా మలుచుకోవటం రామోజీ మోడస్ ఆపరాండి. అందుకే ఎన్టీఆర్కి కొద్ది కాలం భజన చేశారు. ఆయన తన చెప్పు చేతుల్లో ఉండరని తెలిసి దింపేసి చంద్రబాబు భజన మొదలెట్టారు. చంద్రబాబును ఇంటికి పంపి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి వద్ద తన ఆటలు సాగవని ఇప్పుడు విష ప్రచారం చేస్తున్నారు. అన్నింటికీ పత్రికనే అడ్డుపెట్టుకుంటున్నారు. అది పత్రిక కాదు, విష పుత్రిక అంటున్నారు వెటరన్ జర్నలిస్టులు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మాది పత్రిక కాదు, మేం చేసేది జర్నలిజం కాదు అని నిస్సిగ్గుగా ఒప్పుకున్న కీన చరిత్ర ఈనాడు రామోజీరావుది. తమ అక్రమ వ్యాపారాలను కాపాడుకోవటానికి తమదైన రాజకీయ పార్టీకి కొమ్ము కాయటం, తాము కొమ్ము కాసే పార్టీకి ప్రత్యర్థి అయిన పార్టీకి వ్యతిరేకంగా విష ప్రచారం చేయటం రామోజీరావుకు ప్రియాపచ్చడితో పెట్టిన విద్య. తమ చెప్పు చేతుల్లో ఉంటారనుకున్న ఎన్టీఆర్ ఆత్మగౌరవం ప్రదర్శించడంతో ఆయన్ను అర్జెంటుగా పదవి నుంచి తప్పించడం కోసం చంద్రబాబు పండిన వెన్నుపోటు కుట్రలో రామోజీరావుకు వాటా ఉందంటారు ఎన్టీఆర్ అభిమానులు. ఈనాడు పత్రికను ఆరంభించిన 8 ఏళ్లకు సినీ నటుడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. టీడీపీ ఆవిర్భావంతో రామోజీరావు ఈనాడు పత్రికను టీడీపీకి అనుకూలంగా మలిచారు. ఓ సందర్భంలో న్యాయస్థానం సాక్షిగానే తాము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమని రామోజీరావే చెప్పుకున్నారు. టీడీపీకి కొమ్ము కాసినందుకు ప్రతిగా ప్రభుత్వంలో తాను అనుకున్నది జరిగిపోవాలని రామోజీ ఆశించారని, ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్ తన చెప్పు చేతల్లో ఉండాలని రామోజీ భావించారని, ఎన్టీఆర్ దానికి ఒప్పుకోకపోయేసరికి ఎన్టీఆర్నే గద్దెదించి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి పీఠం ఎక్కించడానికి ఈనాడు పత్రికను ఒక ఆయుధంగా మలుచుకున్నారని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి ఆరోపిస్తున్నారు. ఒక్కటి ఎన్టీఆర్ గారి మాటల్లోనే ఆయన ఆఖరి వీలునామా ఆయన ఇచ్చిన లాస్ట్ ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పారు రామోజీ గురించి. ఈ పెద్ద మనిషి మరి నన్ను తన చెప్పు చేతల్లో పెట్టుకోవాలనుకున్నాడు. అదేవిధంగా తన ఇష్టం వచ్చినట్టుగా చెయ్యాలనుకున్నాడు. తను చెప్పిన వాటికి నేను తల ఊపలేదు. నేను ఒప్పుకోనందువల్ల అతని ఇష్టం వచ్చినట్టుగా నా మీద పిచ్చిరాతలు రాస్తున్నాడు. అదొక చెత్తబుట్ట, చిత్తు కాగితం అని ఎన్టీఆర్ గారు చాలా తీవ్రంగా ఫైర్ అయ్యారు రామోజీ మీద. ఆ తర్వాత అతను తెలుగుదేశం పార్టీకి ఒక కొమ్ము కాచినటువంటి వ్యక్తి మొదట్లో, లాస్ట్లోకి వచ్చేసరికి అదే ఎన్టీఆర్ గారితో డిఫర్ అయ్యాడు. ఎందుకయ్యాడు? ఎన్టీఆర్ ఏమైనా తప్పు చేశాడా? 89 నాటికి ఎన్టీఆర్ ఎన్నో మంచి పథకాలు ఇచ్చారు కదా. ఇచ్చినప్పుడు కూడా ఎందుకు అయ్యాడు అంటే అతని వ్యక్తిగత స్వార్థం కోసం ల్యాండ్స్ అడిగాడు. అడిగితే ఎన్టీఆర్ ఒప్పుకోలేదు. 1994 ఎన్నికలకు ముందు ఎన్టీఆర్ రెండో పెళ్లి చేసుకున్నారు. లక్ష్మీ పార్వతిని ఆయన వివాహం చేసుకోవడం చంద్రబాబు నాయుడికి ఇష్టం లేదు. అయితే ఎన్టీఆర్ తన నిర్ణయం ప్రకారమే లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకున్నారు. దాంతో 1994 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం ఖాయమని చంద్రబాబు అనుకో గట్టిగా నమ్మారని ప్రచారం జరిగింది. సాక్షాత్తు రామోజీరావే టీడీపీ అధికారంలోకి రాదని, తమ సర్వేలో తేలిందని తనతోనే అన్నాడని లక్ష్మీ పార్వతి గుర్తు చేసుకున్నారు. టీడీపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో సీట్లు రావని రామోజీరావుతో పాటు చంద్రబాబు కూడా భావించారని, కొద్ది సీట్లు తక్కువైతే కాంగ్రెస్ నుంచి వలసలను ప్రోత్సహించి చంద్రబాబును సీఎంని చెయ్యాలని రామోజీరావు ప్లాన్ చేశారని ప్రచారం జరిగింది. నిజానికి రామోజీరావు గారు 1994లో ఎన్టీ రామారావు ఆ స్థాయిలో 214 సీట్లతో గెలుస్తారని ఊహించలేదు. ఎందుకంటే దానికి నేనే ప్రత్యక్ష ఉదాహరణ. బొటాబొటీగా వస్తుంది, లేదా 10-15 సీట్లు తక్కువ వస్తాయి. అప్పుడు చంద్రబాబు గారికే ముఖ్యమంత్రి పదవి వచ్చేలాగా కాంగ్రెస్ తోటి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని కూడా ఆయన అనుకున్నారని చెప్తారు. సో ఇదంతా కూడా చరిత్ర. కానీ అనూహ్యంగా ఎన్టీఆర్కి భారీ ఎత్తున మెజార్టీ రావడం, ప్రజల్లో విపరీతమైన ఆదరణ రావడంతో ఆయన ఏం చేయలేకపోయారు. కానీ ఆ తర్వాత చంద్రబాబు రెగ్యులర్గా రామోజీరావు గారితో కలవటం, మంతనాలు సాగించడం. సో ఆ కాలక్రమేణా వారు ఎన్టీ రామారావు గారిని స్వయంగా అల్లుడైన చంద్రబాబే
దించేసే పరిస్థితి రావటం. అయితే వారి అంచనాలు తల్లకిందులు చేస్తూ ఎన్టీఆర్ నాయకత్వంలో టీడీపీ ఘన విజయం సాధించింది. 1984లో నాదెండ్ల భాస్కర్రావు వెన్నుపోటు పొడిచినప్పుడు ఈనాడు పత్రిక ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందని ఎండగట్టింది. అదే వెన్నుపోటు చంద్రబాబు పొడిస్తే మాత్రం ప్రజాస్వామ్యానికి పట్టం కట్టినట్లు మౌనంగా ఉండిపోయింది. ఎన్టీ రామారావు మీద చంద్రబాబు నాయుడు గారు తిరుగుబాటు చేస్తే చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యేల సంఖ్యలో బలం లేకపోయినా ప్రతిరోజు 10 మంది వచ్చారు, 5 వచ్చారు, 20 మంది వచ్చారని చెప్పి కాకమ్మ కబుర్లు చెబుతూ ఎన్టీ రామారావు మీద తిరుగుబాటుకు ఎమ్మెల్యేలని ప్రోత్సహించినటువంటి వ్యక్తి రామోజీరావు. వెన్నుపోటు సమయంలో వైస్రాయ్ హోటల్లో చంద్రబాబుకు మద్దతుగా వేళ్లపై లెక్కించదగ్గ సంఖ్యలోనే ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ 100కు పైగా చేరిపోయినట్లు ఈటీవీ, ఈనాడు పత్రికల్లో ఊదరగొట్టారు. ఆ వార్తలు ఎన్టీఆర్ శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలతో పాటు తటస్థంగా ఉండిపోయిన వారిలో కంగారు పుట్టించాయని సీనియర్ జర్నలిస్టులు అంటున్నారు. ఆయన ఎన్టీ రామారావును దించేసి చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడానికి చాలా కృషి చేసినాడు. వైస్రాయ్ ఉదంతం అప్పుడు వెనక నుంచి ఈనాడు దినపత్రిక సపోర్ట్ చాలా ఉండింది. అంతేకాకుండా సరిగ్గా వైస్రాయ్ ఉదంతం ప్రారంభమైన రోజునే ఈటీవీ ప్రారంభమైంది. ఈటీవీని, ఈనాడు దినపత్రిక రెండింటిని కూడా ఎన్టీ రామారావును దించేసి చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావడానికి జరిగిన కుట్రను బాగా బలంగా ప్రజల్లో ఆయన చంద్రబాబు నాయుడు డెమోక్రాట్, ఎన్టీ రామారావు అన్డెమోక్రాట్ అనే దీన్ని చూపించడానికి చాలా ఉపయోగించుకున్నారు. చంద్రబాబును 2019 ఎన్నికల్లో చావు దెబ్బ కొట్టి తిరుగులేని మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడాన్ని ఈనాడు రామోజీరావు ఇప్పటికీ జీర్ణం చేసుకోలేకపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వాస్తవం జీర్ణం కావాలంటే రామోజీరావుకు గిద్దెడు డైజిన్ టాబ్లెట్లు వేయాల్సిందే అని వారు సెటైర్లు వేస్తున్నారు. మీడియాలో తనకు తిరుగులేదని విర్రవీగుతోన్న ఈనాడు పత్రికకు దాని యాజమాన్యానికి నిద్ర లేకుండా చేసింది ఉదయం దినపత్రిక. వార్తా కథనాల్లోనూ ముద్రణలోనూ అధునాతన టెక్నాలజీతో దూసుకుపోతున్న ఉదయం పత్రికను నిలువరించడం తమ వల్ల కాదని తేల్చుకున్న ఈనాడు రామోజీరావు ఉదయం పత్రికను పరోక్షంగా దెబ్బతీయాలనుకున్నారని, అందులో భాగంగానే ఉదయం పత్రిక ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు ఆయన ఒక వ్యూహం పన్నారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన సమయంలో ఈనాడు మరీ ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న పత్రిక ఏమీ కాదు. ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్ర విన్యాసాల ఫోటోలను నిత్యం ప్రచురించడం ద్వారా ఆయన అభిమానులను ఆకట్టుకోవడం వల్ల ఈనాడు సర్క్యులేషన్ పెరిగింది. వాస్తవం ఇదైతే రామోజీరావు తానే ఎన్టీఆర్ను సీఎంని చేశానని చెప్పుకుంటూ ఉంటారని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి అంటున్నారు. నిజంగా 9 నెలలు తిరగకుండానే ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఇదంతా నా కారణమని రామోజీ చెప్పడం జరిగింది. కానీ అది పచ్చి అబద్ధము. ఎందుకంటే ఎన్టీఆర్ గారికి ఉన్న చరిష్మా అట్లాంటిది. ఆ రోజున్న అన్ని పేపర్లు కూడా బాగానే రాసినాయి కదా. పేపర్ల వల్లే ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటే అది ఎంత పొరపాటు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అలాంటివి ఆ రోజు. సినీ దర్శకుడు దాసరి నారాయణరావు 1984లో ఉదయం దినపత్రికను ప్రారంభించారు. రోజురోజుకి ఉదయం సర్క్యులేషన్ పెరిగిపోతూ ఉండడం, దానికి తోడు ఈనాడు సర్క్యులేషన్ నెమ్మదిగా తగ్గుతూ రావడంతో రామోజీరావు వెన్నులో చలి పుట్టిందని నాటి జర్నలిస్టులు అంటారు. కాలక్రమంలో ఉదయం పత్రిక దాసరి నారాయణరావు చేతుల నుండి మాగుంట సుబ్బిరామిరెడ్డి చేతుల్లోకి మారింది. ఉదయం పత్రికను వార్తల పరంగా కొట్టలేమని తేల్చుకున్న రామోజీరావు ఉదయం పత్రికకు ఉండే ఆర్థిక మూలాలపై దృష్టి సారించారు. ఉదయం యాజమాన్యానికి మద్యం వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఆ ఆదాయ మార్గాన్నే దెబ్బతీయాలనుకున్న రామోజీరావు మద్య నిషేధ ఉద్యమాన్ని సృష్టించి దానికి ఈనాడు పత్రిక మద్దతుగా ఉంటుందని చెప్పి హడావుడి చేశారు. నిజానికి అప్పట్లో సారాకు వ్యతిరేకంగా ఉద్యమం వచ్చింది. దాన్ని సొంతం చేసుకుని మద్య నిషేధంగా రామోజీ మార్చేశారు. 1994 ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే మద్య నిషేధం విధిస్తామని ఎన్టీఆర్ హామీ ఇచ్చేంతగా ఉద్యమం జరిగిపోతున్నట్లు ఈనాడు హడావుడి చేయగలిగింది. రామోజీ ఆశించినట్లు ఉదయం పత్రికకు ప్రధాన ఆదాయ వనరు కొంతమేర దెబ్బతింది. ఆ తరువాత పత్రిక మూతపడింది. మద్య నిషేధం విధిస్తే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ సేల్స్ ఉండవు. లిక్కర్ సేల్స్ లేకపోతే మాగుంట సుబ్బరామిరెడ్డి మద్య వ్యాపారం దెబ్బతింటుంది. మద్య వ్యాపారం దెబ్బతింటే దాని ప్రభావం ఉదయం దినపత్రిక మీద ఉంటుంది. నిజంగా కూడా అదే జరిగింది. ఉదయం దినపత్రిక మూతపడింది. ఉదయం దినపత్రిక మూతపడిన తర్వాత రామోజీరావు ప్రయోజనం నెరవేరింది కదా. అందుకని ఆయన ఏం చేసినాడు, ఎన్టీ రామారావుని దింపి చంద్రబాబుని అధికారంలోకి తీసుకొచ్చి చంద్రబాబు చేత మద్య నిషేధం ఎత్తేయించినాడు.
ఉదయం అడ్డు లేకపోవడంతో రామోజీరావుకు రిలీఫ్ వచ్చినట్లయింది. ఈ సమయంలోనే అటు ఎన్టీఆర్ను కూడా గద్దెదించేశారు. ఇక మద్య నిషేధంతో పని లేదు. ఎన్టీఆర్ను గద్దెదించి చంద్రబాబు నాయుడిని ఈ సీటులో కూర్చోబెట్టిన రామోజీరావు మద్య నిషేధం ఎత్తివేసేందుకు ముహూర్తం పెట్టారు. సంపూర్ణ మద్య నిషేధ హామీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఏడాది తిరగకుండానే నిషేధానికి తూట్లు పొడిచేసింది. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి సీఎం అయిన చంద్రబాబు కొద్ది నెలలకే మద్య నిషేధాన్ని ఎత్తివేస్తే ఈనాడు ఓ సంపాదకీయం రాసి చేతులు దులిపేసుకుంది. దాంతోనే నిషేధం మాటున రామోజీరావు, చంద్రబాబులు ప్రజలను మోసం చేసినట్లు అందరికీ అర్థమైందంటున్నారు సీనియర్ జర్నలిస్టులు. చంద్రబాబు నాయుడు గారు మద్య నిషేధాన్ని ఎత్తివేసిన తర్వాత ఒక సంపాదకీయం రాసి వదిలేశారు తప్పితే మళ్ళీ ఉద్యమం నడపలేదు, మళ్ళీ పేజీలు రాయలేదు. ప్రజల్లో ఆ మద్యానికి వ్యతిరేకంగా చైతన్యాన్ని కంటిన్యూ చేయాలనే భావాన్ని కూడా, ఆలోచన కూడా లేకుండా ఆయన వ్యవహరించారు. దాంతో జనంలో మద్య నిషేధం విషయంలో చంద్రబాబు గారితో పాటు రామోజీరావు గారు కూడా మోసం చేశారు అనేటువంటి భావన ఏర్పడింది. మద్య నిషేధంపై ఇంతటి చెత్తశుద్ధి ఉన్న రామోజీరావు చంద్రబాబు హయాంలో వేలాది బెల్ట్ షాపులు పెరిగిపోయి మద్యం ఏరులై పారితే ఏనాడూ దాన్ని ప్రశ్నించలేదు. కానీ 2019లో తమ చంద్రబాబును ఇంటికి పంపి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి టీడీపీ ప్రభుత్వ హయాంలో వెలిసిన 43,000కు పైగా బెల్ట్ షాపులను ఒక్క వేటుతో మూసివేస్తే మద్యం షాపుల సంఖ్యను భారీగా తగ్గిస్తే మెచ్చుకోవలసింది పోయి మద్యం ఏరులై పారుతోందంటూ కట్టుకథలు వండివారుస్తున్నారు. సాక్షాత్తు బాబు కేబినెట్లో ఆర్థిక మంత్రి అయిన యనమల రామకృష్ణుడే 2019 ఎన్నికల్లో తాము ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తోన్న తరుణంలో ఈ కొత్త ముఖ్యమంత్రి రేపటి నుంచి ఎలా పాలిస్తారో మేము చూస్తాం. ప్రభుత్వ ఖజానాలో 100 కోట్లు కూడా లేవు. ప్రభుత్వానికి అర్హతలు, అవకాశాలు ఉన్న ప్రతి చోట మేమే అప్పులు చేసేశాం. కొత్త ప్రభుత్వానికి అప్పులు కూడా పుట్టవు. ఈ నెల జీతాలు ఇవ్వడానికి కూడా ఖజానాలో డబ్బులు లేవు. ఇక వీళ్లు ఉద్యోగులకు జీతాలు ఎలా ఇస్తారో, అభివృద్ధి ఏం చేస్తారో మేం చూస్తామని నిస్సిగ్గుగా తాము ఏపీని దివాళా తీయించామని మీడియా సాక్షిగా చెప్పుకుని మురిసిపోయారు. దీన్ని ఈనాడు మీడియా ఏదో ఘనతగా భావించింది. తన పత్రికకు చంద్రబాబు చేసే అక్రమాలు, దుర్మార్గాలు కనబడవని, జగన్మోహన్ రెడ్డి తీసుకునే మంచి నిర్ణయాలు, చేసే అభివృద్ధి, అందించే సంక్షేమ ఫలాలు కనిపించవని ఈనాడు మీడియా పదే పదే నిరూపించుకుంటూనే ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ఎదుటి వారికి చెప్పటానికే రామోజీ నీతులు. పత్రికా విలువలను పాతాళం లోతున పాతిపెట్టేసిన నీచ చరిత్ర రామోజీ మీడియాది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమన్నారు, టీడీపీకి భజన చేశారు. టీడీపీ అధికారం కోల్పోతే గుక్క పెట్టి ఏడ్చినంత పనిచేశారు. చంద్రబాబును ఇంటికి పంపిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని మంచి పథకాలు అమలు చేస్తున్నా రోజు విషం చిమ్మడమే అజెండాగా పెట్టుకున్నారు. తన అక్రమాలన్నింటికీ మీడియాను రక్షణ కవచంలా వాడుకుంటూ తమ సామాజిక వర్గ రాజకీయ పార్టీని జాకీలు పెట్టి లేపటానికి విఫల యత్నాలు చేస్తున్నారు. పనిలో పనిగా ప్రజల గుండెల్లో సెటిల్ అయిపోయిన జగన్మోహన్ రెడ్డిపై నిత్యం బురద జల్లుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత ఈనాడు పత్రిక మరింతగా బట్టలు విప్పేసుకుని ఏకపక్షంగా టీడీపీకి బాకా ఊదడం మొదలుపెట్టింది. అదే సమయంలో టీడీపీకి రాజకీయ ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ పైన, ఆ పార్టీ సారథిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి పైన నిత్యం విషం చిమ్మడమే ఎజెండాగా ఈనాడు మీడియా పనిచేసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆరే ఈ ఆరోపణలు చేశారు. అందుకే ఈనాడు రాసే అబద్ధాలను దృష్టిలో పెట్టుకుని నాణ్యానికి రెండో వైపు ఏముందో ప్రజలకు తెలియాలంటే ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు ధీటుగా మరో పత్రిక ఉండాలని భావించారు. ఆ ఆలోచనలోంచే ప్రజల చేతుల్లో పాశుపతాస్త్రంలో ఉండే సాక్షి పత్రిక ఆవిర్భవించింది. సాక్షి రావడంతోనే ఈనాడుతో పాటు ఇతర ఎల్లో మీడియా వేసే పిచ్చి వేషాలు, వండివార్చే కట్టుకథలు ప్రజలకు అర్థం కావడం మొదలైంది. ఏదో ఒక రాజకీయ పార్టీని వ్యతిరేకించడమో, ఏదో ఒక పార్టీకి కొమ్ము కాయడమో ఏదీ కూడా జర్నలిజం కాదు. అంచేత రామోజీ స్థాపించినది పత్రిక కానే కాదు అంటున్నారు సీనియర్ జర్నలిస్టులు. అది పెట్టుబడికి, కట్టుకథకి పుట్టిన విషపుత్రికే అంటున్నారు వారు. ఎన్టీఆర్ టీడీపీని పెట్టిన వెంటనే ఈనాడు దానికి మద్దతు ఇవ్వలేదు. ఆ తరువాత జనంలో ఎన్టీఆర్ కు విపరీతమైన క్రేజ్ ఉండడంతో దాన్ని తమ సర్క్యులేషన్ కు వాడుకోవచ్చనే టీడీపీకి రామోజీ కొమ్ము కాశారని సీనియర్ జర్నలిస్టులు అంటున్నారు. జనం ఆదరిస్తున్నారు కాబట్టి టీడీపీ అధికారంలోకి వస్తే తమ వ్యాపారాలకు కూడా పనికొస్తుందని అనుకున్నారని అంటున్నారు. ఆ వెంటనే టీడీపీ అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ రామోజీ జోక్యం చేసుకుంటూ పాత్రికేయాన్ని మరింతగా దిగజార్చారని వారంటున్నారు. 82లో ఎన్టీ రామారావు గారు రాజకీయ ప్రవేశం చేసిన వెంటనే ఈయనేమి ఆయనకి మద్దతు ఇవ్వలేదు.
కానీ ప్రజల్లో ఎన్టీఆర్కి మద్దతు ఉంది అన్న విషయాన్ని పసిగట్టి ఆ తర్వాత తన సొంత సర్వేల్లో కూడా ప్రజలు ఎన్టీఆర్కి ఆకర్షితులవుతున్నారని చెప్పి భావించి ఇదే మంచి అదనుగా ఆయన అనుకుని తెలుగుదేశంకి ఆయన మద్దతు ఇవ్వటం, ఎన్టీఆర్ తోటి సంబంధాలు పెట్టుకుని మొత్తం అభ్యర్థుల ఎంపిక కానించి వాటన్నిటిలోనూ తనకంటూ ఒక పాత్రని సృష్టించుకోవడం, తన మీడియా యంత్రాంగం ద్వారా రిపోర్టర్లు వీళ్ళ ద్వారా చేయటం, ఎంపిక చేయటం, ఇవన్నీ కూడా ఆయన చేశారు. నిజానికి ఒక పత్రిక ఇలా చేయవచ్చా అంటే ఖచ్చితంగా చేయకూడదు. కానీ ఆ రోజు ఆయన చెప్పింది ఏంటంటే రాష్ట్రానికి చారిత్రక అవసరం తెలుగుదేశం అని చెప్పారు. పోనీ దానికి కట్టుబడి ఉన్నారా అంటే అదేమీ లేదు. ఆ తర్వాత కాలంలో తెలుగుదేశంతో ఎన్టీఆర్ తోటి కొన్ని విభేదపడ్డారు. ఇక ఏపీలో 2019లో చంద్రబాబు ఘోర పరాజయం పొందడం రామోజీని మానసికంగా మరింత కృంగదీసిందనే చెప్పాలి. తమ బాబును చిత్తుగా ఓడించిన జగన్మోహన్ రెడ్డిపై కక్షతో రగిలిపోతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్వాన్నంగా పాలించిన అహో ఆంధ్రభోజ అంటూ రాగాలు తీసిన రామోజీ మీడియా జగన్మోహన్ రెడ్డి పాలనలో అద్భుతాలు ఆవిష్కరిస్తోంటే ఆముదం తాగినట్లు మొహం పెడుతున్నారు. ఈ క్రమంలో ఉచ్చ నీచాలు కూడా విడిచిపెట్టేశారు. కొద్ది రోజుల క్రితమే ఏపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. చంద్రబాబు హయాంలో విగ్రహాన్ని పెడతామని మాటలకే పరిమితమయ్యారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారు. ఈ ఉక్రోషంతో ఈనాడు పత్రిక అత్యంత దుర్మార్గమైన పాశవిక వార్త ఒకటి అచ్చోసింది. అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత మీకెక్కడిది జగన్ అంటూ గుండె లోతుల్లోంచి కన్నీటిని వెళ్లగక్కి గుక్క పెట్టి ఏడ్చారు రామోజీ. ఒక పేజీ నిండా అశుద్ధాన్ని నింపిన ఈనాడు పత్రికలో ఈ వార్తా కథనాన్ని రాసింది ఖచ్చితంగా ఓరపందులో అడ్డగాడిదలో కావచ్చునని అంటున్నారు. ఎందుకంటే ఈనాడు వాడిన భాష అంత నీచంగా ఉంది. అంత హీనంగా రాయడం అటువంటి ఎల్లో జంతువులకే సాధ్యమంటున్నారు మేధావులు. దళితులంటే చంద్రబాబుకే కాదు రామోజీకి కూడా ఒకటే ఒళ్ళుమంట. మొన్నటిదాకా విజయవాడలో కొండపై అమ్మోరు, కొండ కింద కమ్మోరు అనేవారు. ఇప్పుడు కొండపై అమ్మోరు, కొండ కింద అంబేద్కరు అంటున్నారు. ఇదే రామోజీ లాంటి అల్పజీవులకు నచ్చడం లేదంటున్నారు సీనియర్ జర్నలిస్టులు. దళితులపై ఇలాంటి నీచపు రాతలు రామోజీకి కొత్త కాదంటున్నారు వారు. అంబేద్కర్ విగ్రహం కొద్ది రోజుల క్రితం విజయవాడలో ఆవిష్కరిస్తే విషం చిమ్మారు. ఆ విగ్రహాన్ని తాకడానికి జగన్మోహన్ రెడ్డికి అర్హత లేదని పేజీలు రాశారు. దళితులన్నా వారు చేసే కార్యక్రమాలన్నా రామోజీరావుకి ఎంత వ్యతిరేకత ఉందో గతంలో జరిగిన ఒక ఉదాహరణ కూడా చెప్తాను. గతంలో మల్లి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కోనేరు రంగారావు గారు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చెన్నారెడ్డి గారు 4 లక్షల ఇళ్లు నిర్మిస్తామని చెబితే మరునాడు ఒక కార్టూన్ ఈనాడులో వచ్చింది. ఆయన ఒక పాతాళ భైరులో మాయల ఫకీర్లాగా మర్రి చెన్నారెడ్డి గారిని, ఆయన అనుచరుడిగా కోనేరు రంగారావు గారిని చిత్రీకరిస్తూ హామ్ ఫట్ అంటూ 4 లక్షల ఇళ్లు వచ్చినట్టుగా ఆ కార్టూన్ వేశారు. ఎంత చులకన భావం చూడండి. దళితులకు ఇళ్లు కట్టిస్తామంటే ముఖ్యమంత్రి మీద కార్టూన్లు వేస్తారు. దళితుడు ఏమిటి హౌసింగ్ మంత్రిని చిన్నబుచ్చుతారు. అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరిస్తానంటే ముఖ్యమంత్రిని క్రిటిసైజ్ చేస్తారు, దుర్భాషలాడతారు. ఈ ఎన్నికల్లోనూ తమ ఆత్మబంధువు, తమ అక్రమ వ్యాపారాలకు అండగా నిలిచే రక్షకుడు అయిన చంద్రబాబు నాయుడు ప్రతిపక్షానికే పరిమితం కాక తప్పదని తాము చేయించుకున్న సర్వేల్లోనే తేలిపోవడంతో రామోజీ అండ్ కోకి ముద్ద దిగడం లేదు, కంటి మీద కునుకు పట్టడం లేదు, మనసు కుదురుగా ఉండలేకపోతోంది. ఇది మల్టీ ఆర్గాన్స్ డిజార్డర్ కన్నా ప్రమాదకరమైన మానసిక క్షోభే అంటున్నారు సైకలాజిస్టులు. ఆ రోగంతోనే ప్రభుత్వంపై అసత్య కథనాలు వండి వారుస్తూ సునకానందం పొందుతున్నారని గిట్టని వాళ్లు అంటున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ.